6వ అధ్యాయం ప్రారంభం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకుని రావాలను. ఎవరైనా ఒక విశ్వాసి తప్పిదంలో పడిపోతే వాడిని వదిలేయకూడదు. అతన్ని మంచి మార్గంలోకి తీసుకురావటానికి మిక్కిలి సాత్వికం కలిగి ప్రవర్తించాలి. ఆ వ్యక్తిని తోలనాడి తిరస్కరించి విసర్జించి బహిష్కరించకూడదు. అతన్ని ప్రేమించి సాత్వికం చూపి మంచి మార్గంలోకి తీసుకురావాలి. ఈ సమాజంలో అనేక మంది బ్యాక్ స్లైడర్స్ ఉన్నారు. క్రైస్తవులు మొదట భక్తిగా ఉండి తర్వాత పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి ఓపికతో ప్రభు దగ్గరికి తేవాలి. రక్త సంబంధికులను బహుగా ప్రేమించిన సందర్భంలో అటువాన్ని కోల్పోయినప్పుడు ఒక రాడికల్ వ్యక్తులుగా చాలామంది మారిపోతుంటారు. తీవ్రమైనటువంటి తిరుగుబాటు స్వభావంలోకి వెళ్ళిపోయే మానసికంగా డిస్టర్బ్డ్ కండిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని విసర్జించకండి, అటువంటి వారిని తృణీకరించకండి. వారిని ప్రేమతో మంచి మనస్సు కలిగిన వారే చక్కటి సహకారం ఇచ్చి ఆ యొక్క వెనుకబాటుతనం నుండి బయటకు తీసుకుని రావాలి. దాని కొరకు మీకు సాత్వికమైన మనసు కావాలి. మీకే ఆ యొక్క బలహీనత ఉంటే ఎట్లా పరిస్థితి ఉందో అట్లాంటి అవగాహన మీరు తెచ్చుకోగలగాలి. వారి సమస్యను మీ యొక్క దృష్టితో చూడగలగాలి. వారి సమస్యను వారి దృష్టితో మీరు చూడగలగాలి. అప్పుడు వారికి ఒక సొల్యూషన్ మీరు చూపించగలుగుతారు. ఒకరి భారాలు ఒకడు భరించండి, ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఒకరి భారం ఒకరు భరించడం, ఇది మీకు అర్థం కావాలి. ఒకరి భారాలు ఒకరు భరించడం సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞది. మీరు ఈ దినం ఏ భారంతో ఉన్నారు? ఆర్థిక భారమా? అనారోగ్యంతో భారంగా ఉన్నారా? చికాకులతో, సమస్యలతో, తగాదాలతో ఉన్నారా? మీ పట్ల ప్రభువు కనికరం గలవాడు. అందుకే చెబుతున్నాడు, ఇతర విశ్వాసులతో భారాలను భరించండి, ఒకరి భారాన్ని మరొకరు భరించండి. అవి తేలికవుతాయి. అవి షేర్ చేసుకున్నప్పుడు భారాలు తేలికైపోతాయి. భారం అనే పదంలో నుంచి సులభం అనే పదం ఉత్పత్తి అవుతుంది. కనుక భారము ఒంటరిగా ఉన్నప్పుడు భారంగా ఉంటుంది, అనేకులు కలిసినప్పుడు అది భారంగా ఉండదు. కనుక విశ్వాసులు భారములో ఉన్నవారికి అనేకులకు సహాయం చేయాలి. ఎవడైనాను ఒట్టివాడై ఉండి తాను ఎన్నిక గలవాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపుచ్చుకొనుచున్నాడు. అవును, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. క్రైస్తవుల్లో నా అంతటి వాడు లేడని వెర్రవీగుతున్న వ్యక్తులు అనేక మంది ఉన్నారు. క్రైస్తవుల్లో వారు తెలుసుకోవాలి అత్యవసరంగా, వారు వారిని వారే మోసం చేసుకుంటున్నారు. ఇది వాస్తవం. మనమెన్నడూ గర్వము చేత ఉప్పొంగకూడదు, మనమెన్నడూ అతిశయం చేత మత్తెళ్ళకూడదు. క్రీస్తునందు నిత్యం తగ్గించుకునే వారంగానే మనం జీవించాలి. ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూసుకోవాలి. ఇది చాలా అవసరం అండి. 9 సంవత్సరాలు పూర్తవుతున్నాయి డిసెంబర్కి వేసే పరిష్కారం ప్రారంభించి. అనుదినం నేను పరీక్ష చేసుకుంటున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన పనిని, చేస్తున్న పనిని పరీక్షించి చూస్తున్నాను. ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా? నా వలన ఎక్కడైనా పరిచర్యకు లోటు జరుగుతుందా? ఇవన్నీ కూడా అనుదినము పరీక్షించుకునే అనుభవాలు. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగుతుంది. ఎప్పుడైతే పర్ఫెక్షన్కు నువ్వు వస్తావో, అప్రైట్నెస్కు నువ్వు వస్తావో, అప్పుడు నీ పట్ల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది. ఓ, నేను మంచి పరిచర్య చేస్తున్నాను, లేదా నేను మంచిగా ఉద్యోగం చేస్తున్నాను, నేను మంచిగా నాకు అప్పగించబడిన పని చేస్తున్నానని మీలో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటుగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అద్భుతంగా మీకు వృద్ధి చెందుతుంది. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను. ఎంతవరకు ఎదటోళ్ళ మీద మనం భారం వేసేద్దాం? మనం ఖర్చు అవ్వకూడదు, ఎదటోడు ఖర్చు అయిపోవాలన్నట్టుగా ఉండకూడదు. క్రైస్తవుడు ఎదుటివానికి భారంగా ఉండకోకుండా చూసుకోవాలి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థాల్లో భాగమియ్యాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. వాక్యోపదేశం పొందేవాడు వాక్యోపదేశం చేస్తున్న వానికి ప్రతిదానిలో శ్రేష్ఠ భాగాన్ని ఇవ్వాలి.
వాక్యోపదేశం చేస్తున్నవాడు పరలోక రాజ్యాన్ని బయలుపరుస్తున్నాడు. నీకు పరసంబంధమైన ఆశీర్వాదాలను అందుకోవటాన్ని నీకు నేర్పిస్తున్నాడు. అటువంటి వానికి నీవు ఉన్నతమైన పురస్కారం నీ జీవితంలో ఇవ్వగలగాలి. ఏలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటకు వస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటకు వస్తాడు. మనము మేలు చేయటి యందు విసుగక ఉందము. మీకు ఎటువంటి రిజల్ట్ కావాలి? వాక్యోపదేశం పొందేవాడు మంచి విషయాల్లో మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏమి విత్తుతాడు దాన్నే కోస్తాడు. శరీరానుసారంగా విత్తుతున్నారా, ఆత్మానుసారంగా విత్తుతున్నారా? ఆత్మానుసారంగా విత్తితే నిత్యజీవం అనే పంట, శరీరానుసారముగా విత్తినట్లయితే క్షయమైనటువంటి పంట కోస్తారు. పంట వస్తుంది కానీ అది నిలబడేది కాదు, క్షయమైనటువంటిది, అది కన్జ్యూమ్ అయిపోతుంది. కానీ ఆత్మానుసారముగా జీవించటం ప్రారంభించిన వాడు, ఆత్మ సంబంధంగా విత్తినటువంటి వాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట, ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవం అనేటువంటి పంటను కోసుకుంటాడు. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డు. నువ్వేది విత్తితే అదే కోస్తావు. నీవు కూరగాయలు విత్తితే కూరగాయలు కోస్తావు, ఆకుకూరలు విత్తితే ఆకుకూరలే కోస్తావు. కనుక నీవు ఏదైతే నీ యొక్క జీవితంలో నీవు ప్రవర్తన కలిగి ఉన్నావు, ఆ ప్రవర్తన యొక్క ఫలాలను నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరుతావు. ఇది వాస్తవం. ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఇది వాస్తవం. మీ ఫలాలు మీరు సంతోషంగా అనుభవించాలంటే కన్నీటితో విత్తే అనుభవం మీకు కావాలి. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయదము. మేలు చేయదము అండర్లైన్ చేసుకోండి. విశ్వాస గృహము, ఫెయిత్ హోమ్ అంటే వర్షిప్ సెంటర్, లేదంటే ఒక ప్రేయర్ సెంటర్, ఒక స్పిరిచువల్ సెంటర్. దాని దగ్గరికి వచ్చే వారి పట్ల అత్యధికంగా మేలు చేయమంటున్నాడు. వారు ప్రభువును ఆశ్రయిస్తున్నారు కనుక వారికి ఆశ్రయాన్ని కల్పించండి. నా స్వహస్తముతో మీకు ఎంత పెద్ద అక్షరములతో వ్రాయిస్తున్నాను చూడండి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారు ఎవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండాటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. శరీర విషయంలో చక్కగా అగుపడగోరు వారు ఎవరో వారే తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండా ఉండటానికి మాత్రమే వారు సున్నతి పొందాలని బలవంతం చేస్తున్నారు. సున్నతి పొందేస్తే ఏ విధమైన హింసలు రావు కనుక సున్నతి పొందేసి రాజీ పడిపోమని వారు బోధిస్తున్నారు. అలా రాజీ పడవద్దన్నాడు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు. ధర్మశాస్త్రము సున్నతి కలిగిన వారే ఆచరించాలి. వారు సున్నతి పొంది కూడా ఆచరించటం లేదట. అది విచిత్రం. శరీరమందు వారు అతిశయిస్తున్నారు, మీరు సున్నతి పొందాలనుకుంటున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మన దేని యందును అతిశయించటం నాకు దూరమగునుగాక. వండర్ఫుల్ వర్స్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప నిజమే మనం అతిశయించటానికి మనకు కలిగిన ఒకే ఒక కారణం యేసయ్య శిలువ. యేసు నీ కొరకు నా కొరకు అనుభవించిన ఆ శిలువ శిక్ష, అదే మనకు అతిశయానికి కారణం. మన పాపాన్ని కొట్టేసింది అదే, మన పాపం నుండి మనకు విడుదలనిచ్చింది అదే, మన పాపం నుండి నీతిమంతులుగా తీర్చేటట్లుగా ప్రాయశ్చిత్తం చేసింది ఆ శిలువ సందర్భంలో ప్రభువే. కనుక వాక్యం వింటున్నటువంటి మనం ఈ శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయపడటం దూరం అవ్వాలి మనకి. కనుక ప్రభువుని బట్టి ఆనందించాలి, ప్రభువుని బట్టి అతిశయించాలి. కానీ ఇండివిజువల్గా నీ విజ్డమ్, నీ పవర్, నీ ఎంప్లాయ్మెంట్, నీ ఎసెట్, నీ క్యాస్ట్, దేన్ని బట్టి నువ్వు అతిశయించడానికి వీల్లేదు. ఇవన్నీ లోకస్తులు అతిశయించే విధానాలు. కానీ నీవైతే నీ దేవుని బట్టి ఆనందించి అతిశయించాలి. చూడండి, దావీదు అతిశయించాడు. జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీన్ అంతటి వాడని అతిశయంగా మాట్లాడాడు. ఎలియా భక్తుడు అహాబు ఎదుట నిలబడి, నేనే జీవము గల దేవుని పేరిట నీ ముందు నిలబడ్డాను, ఆ దేవుని పేరిట అని ప్రకటన చేశాడు. వారు ధైర్యంగా నిలబడ్డారండి. కారణం ఏమిటంటే వారి దేవుని వారు ఎరిగి ఉన్నారు, అందుకే గొప్ప కార్యాలు చేశారు. వారు నూతన సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు.
ఈ పద్ధతి చొప్పున నడుచు వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఈ పద్ధతిని నడుచువారికి, ఏ పద్ధతి? క్రొత్త సృష్టి పొందిన పద్ధతిని నడుచువారికి, నూతన సృష్టి అనుభవంలోనికి వచ్చినటువంటి వారికి, హృదయము మార్పు నుండి రూపాంతరం పొందినటువంటి వారికి, అటువంటి వారికి ఏమంటున్నాడు? సమాధానము కృప కలుగునుగాక. అంటే వారు దేవుని ఇశ్రాయేలుగా పిలువబడుతున్నారు, వాగ్దాన సంతానంగా పిలువబడుతున్నారు, వాగ్దాన పుత్రులుగా పిలువబడుతున్నారు, ప్రభువుకు సంబంధులుగా, అబ్రహాముకు సంబంధులుగా ఎంచబడుతున్నారు. అట్టివారు ఏం చేయాలటండి? వారు సమాధానం కృప కలుగుతాయని నమ్మాలి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో కూడా ఉండునుగాక. ఆమేన్.